ప్రజా సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 8 నుండి మార్కాపురంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రతి శనివారం ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు. చిన్న చిన్న విషయాలకు అమరావతికి ప్రజలు వెళ్లకుండా ఈ ప్రజా దర్బార్ను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పట్టణంలోని నీటి సమస్య పరిష్కారానికై 1200 కోట్లతో టెండర్లకు ఆహ్వానించామని వెల్లడించారు. మార్కాపురం జిల్లాగా ఏర్పాటవుతుందని మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పినట్లు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వెలిగొండ ప్రాజెక్టుకు 2000 కోట్లు కేటాయించే విధంగా సీఎం చంద్రబాబును ఒప్పిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. మార్కాపురంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఉదయం 10 గంటలకు మా పార్టీ కార్యాలయం దగ్గర ప్రజా దర్బార్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిస్తాం. మన 4 మండలాలు అలాగే మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. ప్రజలకు తక్షణం చేయాల్సినటువంటి సమస్యల్ని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేదానికి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని, మీరు ఎక్కడో విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అలాగే ప్రజా దర్బార్లకు అటెండ్ అయ్యి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు అనేవి మా పరిధిలోనే క్లోజ్ చేసి మీకు అంత దూరం పోకుండా ఒక వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో, అలాగే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రజా యంత్రాంగాన్ని, ప్రజా నాయకుల్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం.